సంక్రాంతి రష్ అంతా కూడా విశాఖలోని ద్వారకా నగర్ బస్ స్టాండ్లో కనిపిస్తుంది. మన విజువల్స్లో చూడొచ్చు ఏ రకంగా బస్సులు ఉన్నాయో. అయితే ఇతర ప్రాంతాలు ఎలా ఉన్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు మాత్రం ఖచ్చితంగా అదనపు బస్సులు వేయాలి. కానీ అదనపు బస్సులు వేయకపోవడం వల్ల ఏ రకంగా ప్రజలు వెళ్తున్నారో చూడొచ్చు. మైదాన ప్రాంతాల్లో చూస్తే కొంతవరకు ఏదైనా మార్గం గుండా వెళ్ళొచ్చు. కానీ ఈరోజు పాడేరు, అరకు, చింతపల్లి లాంటి ప్రాంతాల్లో వెళ్ళాలంటే చాలా కష్టం ఉన్న పరిస్థితి. చెప్పండి, బస్సు ఎన్ని గంటల తర్వాత వచ్చింది సార్? ఇప్పుడు మాకు ఇక్కడ 10 o'clock వచ్చామండి. 10 o'clock ఒక బస్సు ఉంది, కానీ 10 o'clock బస్సు కూడాను కంప్లీట్గా అయిపోయింది. 10 గంటల నుంచి ఇప్పుడు టైం మహా అయితే కనుక 11:30 అవుతుందండి. అంటే ఇంచుమించుగాను 2 గంటలు, ఆల్మోస్ట్ 2 గంటలు అయిపోతుంది. ఒక్క బస్సు రాలేదు. ఇప్పుడు ఒక బస్సు వచ్చింది. ఈ బస్సు కూడా చూడండి సార్, మీరు క్లియర్గా అటువైపు తిప్పండి. లేదంటే కనుక ఎంత రెస్ట్ ఉందో అసలు. చిన్న పిల్లలతో వెళ్ళలేకపోతున్నామండి. ఎక్స్ట్రా ఒక బస్సు అరేంజ్ చేస్తే కనుక గిరిజన ప్రాంతాల్లో వెళ్ళేటువంటి ఏకైక పండగ అండి మాకు ఇది. చాలామంది ఉన్నారండి, మేమే కాదు, ఇంకా చిన్నపిల్లలతో చాలామంది ఉన్నారు అట్లాగా. అంటే ఇప్పుడు మైదాన ప్రాంతం అంటే ఏదో బైక్ అలాగే వెళ్ళొచ్చు, ట్రైబల్ ఏరియా అంటే ఘాట్ రోడ్లో వెళ్ళాలంటే బస్సే కదా. మాది అసలు యాక్చువల్లీ పాడేరు నుంచి అక్కడ నుంచి ఇంకొక 30-40 కిలోమీటర్స్ ఉంటాయండి. 30-40 కిలోమీటర్స్ ఉంటాయి. ఆ 30-40 కిలోమీటర్స్ వెళ్ళాలంటే పాడేరు దిగినాక మళ్ళీ అక్కడ నుంచి చేంజ్ అవ్వాలి. ఇబ్బంది అయితే చాలా ఉంది. ఇబ్బంది అయితే ఉందండి బాబు. రష్ ఎక్కువ ఉందా? ఎట్లా బస్సులు ఎక్కువ ఉన్నట్టు వేసారన్నారు గవర్నమెంట్, అలా ఉందా? అలా లేదండి. ఇబ్బంది పడుతున్నారా? అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చూసుకుంటే అరకు, పాడేరు, చింతపల్లి లాంటి ప్రాంతాలకి గిరిజనులు ఎక్కడున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే ఆర్టీసీ ఇతర ప్రాంతాలకు ఎక్కువగా ఇచ్చిన ప్రాధాన్యత గిరిజన ప్రాంతాలకు ఇవ్వట్లేదని ఇక్కడ స్థానికుల మాటలు బట్టి తెలుస్తుంది. ఇప్పటికైనా పండగ మరొక 3 రోజులు ముందుగానే ఉన్న నేపథ్యాన గిరిజన ప్రాంతాలకి ప్రత్యేకంగా అదనపు బస్సులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. సంక్రాంతికి వెళ్తున్నారు ఊరు? అవునవును సార్. బస్సుల పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఎక్కడికి వెళ్ళాలి? పాడేరు వెళ్ళాలి సార్, పాడేరు. కానీ బస్సులు ఇన్ టైంకి రాక ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలతోనే మార్నింగ్ 10 o'clock వచ్చాం సార్. 10 o'clock వచ్చాం. ఇప్పటికి మరి ఒక బస్సు వచ్చిందండి పాడేరు. సో దాని గురించి మరి మాకు ప్రయాణికులకి ఇబ్బంది సార్. అవునవును సార్. పాడేరు నుంచి ఉక్కంపేట వెళ్ళాలి సార్, ఉక్కంపేట. ఓకే, అంటే పండగకి స్పెషల్ బస్సులు వేయాలి కదా, ప్రభుత్వం అలా వేసినట్లేదా? ఉందా? లేదు సార్, వేయలేదు సార్, వేయలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. బస్సులు చాలా స్పెషల్ బస్సులు వేసామని గవర్నమెంట్ చెప్తుంది, బట్ ఇక్కడ పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? ఆ బస్సులు ఏం లేవని గంట సేపు అయింది, ఒక బస్సు వచ్చింది. టైమింగ్స్ కూడా నీట్గా లేవు. బస్సులు వేయాలి, స్పెషల్ బస్సులు. పండగ సమయంలోనన్నా వేస్తే అందరికీ బాగుంటుంది. ఓకే, ఈ ట్రైబల్ ఏరియాలో మస్ట్గా సంక్రాంతికి ఎక్కడున్నా వెళ్తారా? వెళ్తాం. పల్లెటూరులోనే కదా సంక్రాంతి పండగ మొత్తం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ చూసుకొని వెయ్యాలి బస్సులు, స్పెషల్ బస్సులు గట్ట. పార్వతపురం బొబ్బులు మరి పార్వతపురం బస్సు లేదు, చాలా దినిగా ఉంది. వ్యాంగ్ వెళ్ళిపోవాలా, నా కోరిక అది. పార్వతపురం వెళ్ళిపోవాలా, అంతా బిజీ. నేను స్టీల్ ప్లాంట్ నాది, నేను పార్వతపురం వెళ్ళాలా. అది సంక్రాంతి నా స్టీల్ ప్లాంట్ అది. సంక్రాంతి అంటే కొంత సంతోషంగా ఉంటుందా? పండుగ ఆయన చేయను. నేను వాళ్ళు క్రిస్టియన్స్ అయినా వెళ్తాను. మరి చుట్టాలు ఉంటారు కదా, చూడడానికి వెళ్తాను అంతే, ఇంకేం లేదు. బస్సు ఉంటే నేను వ్యాంగ్ వెళ్ళిపోవాలి, ఇంకేం లేదు. నా కోరిక, నేను హ్యాపీ. అవును, బెంగళూరు. సంక్రాంతి అంటే చాలా పండుగలు ఉంటాయి, బట్ సంక్రాంతి ప్రయారిటీ ఉంటారు. మరి తెలుగు రాష్ట్రాల్లో బాగా జరుపుకునే పండుగ ఇదే కాబట్టి అందరూ వేరే వేరే ఊళ్ళ నుంచి వస్తూ ఉంటారు. ఓకే, బస్సులు అవి తగ్గట్టు ఉన్నట్టు అనిపిస్తుందా? బస్సులా ఇంకా ఎక్కువ కావాలి, తక్కువ ఉన్నాయి, జనాలు ఎక్కువ మంది ఉన్నారు. లేదు సార్, ఇప్పుడే వచ్చాం మేము. తెలియదు, ఇప్పటికైతే బస్సు ఏం రాలేదు. ఒక బస్సు ఉంది, బొబ్బులకి వెళ్ళాలని చూస్తున్నాం. రష్గా అలాగే ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.